ఒకే ఎమ్మెల్యేకి కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం కల్పించారని, తనకు కూడా ఒక్క అవకాశం కల్పించాలని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజలను కోరారు. కోవూరు మండలం చెర్లోపాలెం గ్రామంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రచార రథంలో రోడ్ షో నిర్వహించి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తమను గెలిపిస్తే గ్రామంలోని సమస్యలకు పరిష్కారం చెబుతామని హామీ ఇచ్చారు. 2 ఏళ్ల క్రితం పెన్నా నదికి వచ్చిన వరదతో గ్రామం నీట మునిగిన విషయాన్ని గుర్తు చేశారు. దీనికి కారకులెవరో అందరికీ తెలుసన్నారు. తాము అధికారంలోకి రాగానే పెన్నా నదికి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి కరకట్టలు బలోపేతం చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. నియోజకవర్గంలో అవినీతి, వివాదరహిత పాలన అందిస్తామని తెలిపారు. తాము ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటామని, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావచ్చని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించి టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వస్తుందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని, ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఈ గ్రామాలు ఇప్పుడే నేను కొన్ని కాలనీల్లో చూసి వచ్చాను. వాళ్ళు నీళ్లకి ఎంతో బాధపడుతున్నారు. అదేవిధంగా కాలువలు లేవు, రోడ్లు లేవు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కన్నా గత తెలుగుదేశం పార్టీలోనే మాకు అన్ని వసతులు, అభివృద్ధి జరిగింది. ఈ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ చెప్పారు. ఎందుకంటే అది నాకు తెలియదు, నేను ఇప్పుడే మొదటిసారి వచ్చాను కాబట్టి స్థానిక నాయకులు చెప్పిన దాన్ని బట్టి మీకు అందరికీ చెప్తున్నాను. నేను ఇవన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే తిరిగి మన పల్లెలు పట్టణాలుగా చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు 5 సార్లు ఒక ఎమ్మెల్యేని గెలిపించారు. ఈసారి నన్ను గెలిపించండి, మీ సమస్యలన్నీ తీరుస్తానని, మీ గ్రామాన్ని ప్రతి గ్రామం నా దత్తత గ్రామం లాగా తీసుకొని మీకున్న ఈ సమస్యలన్నీ తీరుస్తానని మరీ మాటిస్తున్నాను. అదేవిధంగా 2 ఏళ్ల క్రితం పెన్నా నదికి వచ్చిన వరదల్లో చెర్లోపాలెం నీట మునిగిన విషయం మనకందరికీ తెలుసు. అది ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిదమా అన్న వివరాల్లోకి నేను వెళ్ళను. పెన్నా నది కరకట్ట దాటుకుని ఊళ్ళ మీద పడి ముంచెత్తడానికి కారకులు ఎవరో మీకు తెలుసు, కారణాలు కూడా మీకు తెలుసు. మీరు ఆశీర్వదించి నన్ను శాసనసభకు పంపండి. పెన్నా నదికి రిటర్నింగ్ వాల్ కట్టించి కరకట్టలు బలోపేతం చేయడం ద్వారా వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మాటిస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మనకి సూపర్ 6 పథకాలు ఉన్నాయి. అవి మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, అయినా మరోసారి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. ప్రతి నిరుద్యోగిని యువగళం నిధి కింద 3,000 రూపాయలు ఇస్తాము. మహాశక్తి పథకం కింద ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి స్త్రీనిధి కింద 1,500 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తాము. తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాము. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము. మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణము ఉంటుంది. అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తాము. బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా తోడ్పడతాము అని చెప్తున్నాము. అదేవిధంగా నేను మరొకటి చెప్పదలుచుకున్నాను. ప్రతి గ్రామంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి అపోహలు ఉన్నాయి, అందుకే చెప్తున్నాను. మీరెవరైనా సరే మీకు ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలవచ్చు. ఇప్పటికే మీ నాయకులు, ఇక్కడ ఉన్న గ్రామస్తులు చాలా మంది వచ్చి కలుస్తున్నారు. నన్ను కలవడానికి నేను అందుబాటులో ఉండను అని ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. ప్రజల సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను పాలకురాల్ని కానే కాదు, సేవకురాల్ని. మీకు ఎటువంటి నాకు తెలిసిన రాజకీయం అయితే ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది
పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడము, సంస్కారం లేని ఉపన్యాసాలు ఇవ్వడము ఇవన్నీ కాదు. నాకు తెలిసింది ఏంటంటే ప్రజలకి ఏం కావాలో వాళ్ళ యోగక్షేమములు కనుక్కొని వాళ్ళ అవసరాలు తీర్చడమే రాజకీయం అని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి మరోసారి మాటిస్తున్నాను, నేను ఈ కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా, అదేవిధంగా వివాద రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఒకసారి నాకు అవకాశం ఇచ్చి నమ్మకంతో మీ ఓటు సైకిల్ గుర్తు మీద వేసి నన్ను గెలిపించండి. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని మీకు ఆయన సుపరిచితులే, ఎందుకంటే మేము రాజకీయాల్లోకి రాకముందే మీ ఊర్లో ఇప్పుడే నేను మినరల్ వాటర్ ప్లాంట్ చూశాను. ఇప్పుడు నేను తిరిగిన సగం గ్రామాల్లో ప్రతి దగ్గర మా వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫౌండేషన్ ద్వారా ఎన్నో సహాయాలు చేస్తున్నాం. అవన్నీ గుర్తు పెట్టుకొని ఏది మేము ఆశించి ఈ రాజకీయాల్లోకి రాలేదు అనే ఒక నమ్మకంతో మీ ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి. తప్పకుండా మీ గ్రామాలు తీర్చిదిద్దుతామని మీకు మరీ చెప్తున్నాను. అందరికీ సెలవు.